హాయ్ అండి, అందరికీ నమస్కారము. నా పేరు గౌతమి. ఈ వీడియోలో అయితే నేను మీకు ఒక మంచి మనీ సేవింగ్ ఐడియా అయితే చూపిస్తానండి. అది కూడాను 4 మంత్స్కి దాచుకోవాలండి ఈ మనీను. అది కూడాను ఇప్పుడు మనము ప్రతి నెల ఇంత మనీ అయితే దాచుకుంటూ ఉంటున్నాం కదండి. కొంతమంది ఆ మనీని మేము అలా దాచుకోలేకపోతున్నాము, కొంచెం డబ్బులు అయితే తీసేసి వాడేసుకోవాల్సి వస్తుంది. అలా వాడకుండా ఉండాలంటే ఏం చేయాలని చెప్పి చాలామంది అయితే అడుగుతున్నారండి. అలాంటి వాళ్ళ కోసం ఇది ఒక మంచి ఐడియా అండి. ఫస్ట్ అయితేను మనము ఒక 100 రూపాయలు దాచుకుందామని చెప్పి ఫిక్స్ అయ్యామనుకోండి. అంటే రోజు 100 రూపాయలు, అంటే నెల మొత్తము 100 రూపాయలు దాచుకున్నామని ఫిక్స్ అయ్యామనుకోండి. అప్పుడు ఏం చేస్తారంటేను 2 డబ్బాలు అయితే తీసుకొని, ఒక డబ్బాలో 50 రూపాయలు వేసుకోండి, ఇంకో డబ్బాలో 50 రూపాయలు వేసుకోండి. అంటే ఫస్ట్ తారీఖు ఒక డబ్బాలో 50 రూపాయలు వేసుకోండి, అదే ఫస్ట్ తారీఖు ఇంకొక డబ్బాలో కూడా 50 రూపాయలు వేసుకోండి. అప్పుడు 100 రూపాయలు అయితే అవుతాయి కదండి. అంటే సగం ఒక డబ్బాలో సగం ఒక డబ్బాలో అలా అయితే వేసుకోండి. ఒక డబ్బాలో ఏమో అసలు ఖర్చు పెట్టకుండా దాచిపెట్టుకోండి. ఒక డబ్బాలో ఏమో అప్పుడప్పుడు ఏదైనా ఖర్చులు కావాలి, కంపల్సరీగా వాడాలి అనుకుంటే ఆ డబ్బాలో తీసుకొని వాడుకోవచ్చు. ఒకవేళ లేదు అలా వాడుకోము, అవి కూడా సేవ్ చేసుకుంటాం అనుకుంటే మీ ఇష్టం అండి. అంటే చాలామందిని దాచుకోలేము కదా, అప్పుడు అలాంటప్పుడు మనము ఇలా అయితే చేసుకోవచ్చండి. అంటే దాచుకోవాలని చెప్పి మనకు ఉంటుంది, కానీ ఏదో ఒక అవసరం వచ్చేసేసి ఆ డబ్బులు అనేటివి తీసేస్తూ ఉంటాం కదండి. అలా తీసేసేయకుండా చక్కగా ఇలా అయితే 2 బాక్సెస్ పెట్టుకొని, ఒక బాక్స్లో ఏమో డబ్బులు దాచుకోవడానికి వేసుకోండి, ఒక బాక్స్లో ఏమో డబ్బులు ఖర్చు పెట్టుకోవడానికి వేసుకోండి. అలా వేసుకుంటూ నేనైతేను 31 రోజులున్న నెలలోను రోజు 50 రూపాయల చొప్పున దాచుకున్నాను. అంటే 100 రూపాయల చొప్పున దాచుకున్నాను. మామూలుగా అయితేను ఒక 50 రూపాయలు ఒక డబ్బాలో వేసుకున్నాను, ఇంకో 50 రూపాయలు ఇంకో డబ్బాలో వేసుకున్నాను. అలా మొత్తము అన్ని రోజులు 31 తారీఖు దాకా అలా దాచుకుంటే మొత్తము 16 రోజులకేమో 800 దాచుకుంటాము. తర్వాత 15 రోజులకేమో 750 రూపాయలు దాచుకుంటాము. అలా 2 బాక్సెస్లో వేసుకుంటాం కదా. ఒక బాక్స్లో ఏమో 800 ప్లస్ 750, ఇంకో బాక్స్లో కూడా 800 ప్లస్ 750 దాచుకుంటాము. ఎందుకంటేను మనము ఈ బాక్స్లో ఎంతైతే వేసుకుంటున్నామో, అంటే దాచిపెట్టుకోవాలనుకున్న బాక్స్లో ఎంతైతే వేసుకుంటున్నామో, ఖర్చు చేయాలి అని దాచిపెట్టుకున్న బాక్స్లో కూడాను అంతే వేసుకుంటున్నాం కదండి. ఇప్పుడు మొత్తము 1500 అయితే దాచుకుంటామండి. 1550 రూపాయలు అయితే దాచుకుంటామండి. ఈ నెల మొత్తము కలిపితేను దాచిపెట్టేయి 1550 దాచుకుంటాము, ఖర్చు పెట్టేవి కూడా 1550 దాచుకుంటాము. ఈ 1550 అనేది మీరు కొంచెం ఏమైనా ఖర్చు చేసుకుంటే ఖర్చు అయిపోతాయండి, ఎంతో కొంత మిగులుతాయి. మీరు ఏమీ ఖర్చు చేయకుండా అలానే ఉంచుకున్నారనుకోండి 1550 అయితే మిగులుతాయండి. ఇది ఈ 1550 ఇంటూ 2 నెలలు అండి. మనము ఇది 4 నెలలకి సేవ్ చేసుకుంటున్నాం కదా. ఆ 4 నెలల్లో 2 నెలలు 31 రోజులు 2 నెలలు ఉంటాయి, 2 నెలలు 30 రోజులు 2 నెలలు ఉంటాయి. ఇలాగైతే చూసుకొని సేవ్ చేసుకుంటాం కదా. అప్పుడు మనము 1550 ఇంటూ 2 నెలలకి 3100 అయితే సేవ్ చేసుకుంటామండి. 31 రోజులు 2 నెలల్లో 3100 అయితే సేవ్ చేసుకుంటాము. అది దాచిపెట్టుకునే డబ్బులు 3100 సేవ్ చేసుకుంటాము, ఖర్చు పెట్టే డబ్బులు కూడా 3100 అయితే సేవ్ చేసుకుంటాము. ఇంకా తర్వాత ఈ 3100 దాచిపెట్టుకునే డబ్బులు అయితేను దాచిపెట్టేసేసుకోండి. ఖర్చు పెట్టుకునే డబ్బులు కావాలనుకుంటే ఖర్చు చేసేసుకోండి, లేదు అనుకుంటే అవి కూడా వీటితో పాటే ఉంచేసేసుకోండి. ఇంకా తర్వాత 30 రోజుల నెలలో అయితేను నేనైతేను 200 రూపాయల చొప్పున దాచుకుంటున్నాను. ఆ 200 రూపాయలు కూడాను 100 అయితే డివైడ్ చేసుకుంటున్నాను. అంటే 2 బాక్సెస్ తీసుకుంటున్నాం అని చెప్పాను కదా. అంతకుముందు 31 రోజులు ఉన్న నెలల్లో మనము దాచిపెట్టుకునే ఒక బాక్స్లో, ఖర్చు చేసే ఒక బాక్స్లో అలా వేసుకున్నాం కదా. ఇవి కూడా అదే బాక్స్లో వేసుకోవాలి. దాచిపెట్టుకోవాలి అనుకున్న ఏమో మనం ఇందాక దాచిపెట్టుకున్నాం ఒక బాక్స్ తీసుకోమని చెప్పాను కదా, ఆ బాక్స్లోనే వేసేసేసుకునే 100 రూపాయలు. ఖర్చు చేసే ఏమో ఇందాక ఒక బాక్స్ ఖర్చు చేస్తానికి అని చెప్పి ఒక బాక్స్లో వేసుకోమని చెప్పాను కదా, ఆ బాక్స్లో వేసేసేసుకోండి. అలా మొత్తము 30 రోజులకు వేసేసేసుకోండి డబ్బులు అనేటివి 100 రూపాయల చొప్పున. అంటే 2 బాక్సెస్లో దాచుకుంటాం మనము, ఒక 100 రూపాయలు ఒక బాక్స్లో, ఇంకో 100 రూపాయలు ఒక బాక్స్లో. అలా 30 రోజులు అయితే దాచుకుంటాం కదండి. అలా 30 రోజులు దాచుకుంటేను మనము దాచిపెట్టేయి 1500 ప్లస్ 1500 3000 దాచిపెట్టుకుంటాము. ఖర్చు చేసేవి కూడా 1500 ప్లస్ 1500 3000 దాచిపెట్టుకుంటాము. ఇది కూడాను 2 నెలలకైతే వేసుకోవాలని చెప్పాను కదా. 3000 ఇంటూ 2 6000 అయితే దాచుకుంటామండి. అంటే ఖర్చు చేసేవి 6000 దాచుకుంటాము, దాచిపెట్టేవి కూడా 6000 దాచుకుంటాము ఈ 30 రోజుల నెలలోను. ఇంక ఇప్పుడైతేను మొత్తం కలిపితేను దాచిపెట్టేయి ఖర్చు పెట్టేయి మొత్తం కలిపితేను 9100 అయితే దాచుకుంటామండి. ఇప్పుడు ఇంకా మీరు మొత్తము ఖర్చు పెట్టకుండా అంతా దాచేసేసుకున్నారనుకోండి 18200 అయితే సేవ్ చేసుకుంటారండి. లేదు
మనం దాంట్లో ఇప్పుడు ఒక 6,000 ఖర్చు చేసామనుకోండి, 6,000 ఖర్చు చేసేసి కదమాయి కనుక ఉంచుకున్నాము అనుకోండి, 12,200 అయితే సేవ్ చేసుకుంటామండి. లేదు అలా కాదు, ఖర్చు పెట్టేసేసుకుంటాము, దాచిపెట్టే వాటికైతే దాచిపెట్టుకుంటాము అని అనుకున్నారనుకోండి మీరు, అప్పుడు 9,100 అయితే సేవ్ చేసుకుంటామండి. అంటే దాచిపెట్టుకున్నవి 9,100 అయితే సేవ్ చేసుకుంటాము, ఖర్చు పెట్టుకున్నవి ఖర్చు చేసేసుకుంటారు కదా. లేదు అవి ఖర్చు చేయము, మేము అయితే ఖర్చు చేయకుండా అవి కూడా ఉంచుకుంటాము అనుకున్నారనుకోండి, చక్కగా 18,200 అయితే సేవ్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. అంటేను ఇప్పుడు ఖర్చు పెట్టేవన్నీ ఒక పక్కన దాచుకోండి అని చెప్పాను కదా, వాటిల్లో మీ ఇష్టం అండి. ఖర్చు పెట్టుకుంటే ఖర్చు పెట్టుకోండి, లేదు అనుకుంటే ఆ బాక్స్లో కూడా అలానే ఉంచేసేసుకోండి. ఆ బాక్స్లో కనుక ఖర్చు పెట్టకుండా అలానే ఉంచుకున్నారనుకోండి, 2 బాక్సెస్లో కలిపి 18,200 అయితే అవుతాయి అని చెప్తున్నానండి నేను మీకు. ఇంక ఇక్కడ దాచిపెట్టుకునే వాటికే దాచిపెట్టుకొని ఖర్చు పెట్టే మొత్తం ఖర్చు చేసేసారనుకోండి, 9,100 అయితే సేవ్ చేసుకోగలము. అలా కాకుండా ఖర్చు చేసే డబ్బులు, దాచిపెట్టుకునే డబ్బులు ఉంటాయి కదండి. ఇప్పుడు ఖర్చు చేసే డబ్బుల్లో మనం 6,000 రూపాయలు ఖర్చు చేసుకొని కదమాయి కనుక ఉంచుకున్నాం అనుకోండి, అప్పుడు ఖర్చు చేసే డబ్బులు, దాచిపెట్టుకునే డబ్బులు కలిపితే 12,200 అయితే సేవ్ చేసుకోవచ్చండి. కాకుండా ఖర్చు పెట్టే డబ్బులు మొత్తం ఖర్చు చేసేసుకున్నారనుకోండి, ఓన్లీ మనం దాచుకునే డబ్బులు అయితేను 9,100 అయితే అవుతాయండి. మీకు ఈ వీడియో ఎంతో కొంత యూస్ఫుల్ అనిపిస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా డబ్బులు చక్కగా ఇలా అయితే దాచుకొని మనకు కావాల్సిన అయితే కొనుక్కోవచ్చండి. అంటే ఖర్చు చేసే డబ్బులు అని చెప్పి ఒక పక్కన పెట్టి చూపించాను కదండి, వాటితో అయితే ఇప్పుడు శారీస్ కానీ అలాంటివి అయితే కొనుక్కోండి. ఇంకా దాచుకునే డబ్బులు అని చెప్పాను కదండి, వాటితో అయితే గోల్డ్ ఏదైనా కొనుక్కోవడానికి ట్రై చేయండి. అంటే ఓన్లీ దాచిపెట్టుకున్న డబ్బులు అయితే 9,100 అయితే వస్తాయి కదండి, వాటితో గ్రామ్ గోల్డ్ అయితే కొనుక్కోవచ్చండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.